గురుగారు, ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండనుంది? వృశ్చిక రాశి వారికి దివ్యంగా ఉన్నది. 5 గ్రహాలు యోగిస్తున్నాయి. చంద్రుడు 6లో, 3లో కుజుడు, 4లో బుధ శుక్రులు, దశమంలో కేతువు. శుభప్రదమైన కాలం కొనసాగుతుంది. కృషికి తగిన ప్రతిఫలం బ్రహ్మాండంగా ఉంటుంది. మనోబలంతో నిర్ణయాలు తీసుకుంటారు. త్వరగా విజయం లభిస్తుంది. స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన లాభాలను పొందుతారు. తగినంత గుర్తింపు సాధిస్తారు. ప్రతిభను ఉపయోగించి పనిచేస్తారు. వ్యాపారంలో బ్రహ్మాండమైన విజయం ఉన్నది. సృజనాత్మక ధోరణితో పనిచేయడం ద్వారా అభివృద్ధి బాగా ఉంటుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. సత్ఫలితాలు పెరుగుతాయి. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. ఆర్థికపరమైన అభివృద్ధి విశేషంగా గోచరిస్తోంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఆర్థికంగా మేలు చేస్తాయి. ధనయోగం అనుకూలంగా ఉంటుంది. చర స్థిర ఆస్తులు వృద్ధి చెందుతాయి. భూగృహ వాహనాది యోగాలు గోచరిస్తున్నాయి. యోగ్యతను అనుసరించి ఫలితాలు సిద్ధిస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు శక్తినిస్తాయి. ఉద్యోగంలో పేరు లభిస్తుంది. ఒత్తిడి లేకుండా సకాలంలో మీ పనులు జాగ్రత్తగా మీరు నిర్వర్తించడం ద్వారా తగినంత ప్రతిఫలాన్ని, ఆనందాన్ని పొందుతారు. వృశ్చిక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? వృశ్చిక రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయడం చాలా మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? వృశ్చిక రాశి వారికి గ్రహయోగం అనుకూలంగా ఉంది. లక్ష్మీ నామస్మరణతో లక్ష్మీ దర్శనం చేయండి. వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు? దానాలతో పని లేదు.